హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి మనము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనము స్వీట్ కార్న్ తింటాము. మక్క బుట్టలు అంటారు. ఇక్కడ మా సైడ్ అయితే కండెలు అంటామండి. ఇక్కడ మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మక్క బుట్టలు అంటారు తెలంగాణలో వచ్చేసి. ఇవైతే నేను ఇట్లా గిల్లి చూస్తున్నా అండి. అంటే లేతగా ఉన్నాయా లేకపోతే ముదురుగా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. లేతగా ఉంటే మనకి మంచిగా తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటుంది కదా. ముదురుగా ఉంటే మాత్రం దాంతో మనము గారెలు వేసుకోవచ్చండి. శనగపప్పు అవి కలిపి, అది కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను చేసినప్పుడు. ఇగోండి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. 4లో అయితే 3 కాల్చాను. ఒకటేమో వచ్చేసి మరి గట్టిగా ఉంది. ఇప్పుడు వానాకాలం కాబట్టి మంచి న్యాచురల్ ఫుడ్ కదా, తింటే హెల్త్కి కూడా మంచిదని చెప్పి ఇవి తీసుకొచ్చుకొని వానాకాలంలో తింటామండి మేము వచ్చేసి. ఇందులోనే నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి కూడా మా వారు తింటారు ఇష్టంగా, మసాలా కండెలు అని చెప్పి. ఇదిగోండి ఇట్లా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను వచ్చేసి. ఇదివరకు అయితే బొగ్గుల మీద కాల్చేవాళ్ళు, మనకి ఇప్పుడు బొగ్గులు దొరకవు కదా ఫ్రెండ్స్ వచ్చేసి. నేను ఇట్లా స్టవ్ మీద కాలుస్తున్నాను. స్టవ్ మీద కూడా మనము ఇప్పుడు మనకి వంకాయలు కాల్చేవి కూడా వస్తాయి కదా, ఇట్లా స్టాండ్ లాగా స్టీల్ది. దాని మీద కూడా మనం, మీ దగ్గర బొగ్గులు ఉంటే, అంటే వానాకాలంలో బొగ్గులు ముట్టుకోవు కదా, నిప్పు రాజేసుకోవడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. మీకు కనుక బొగ్గులు ఉండి రాజేసుకుని ఓపుకుంటే అట్లా దాని మీద కొన్ని బొగ్గులు వేసి కాల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కంటే కూడా మనకి బొగ్గుల మీద చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటివి చేసుకొని తిన్నారా ఫ్రెండ్స్ వచ్చేసి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్తే కూడా మార్కెట్కి వాటికి ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా వానాకాలంలో వాటిల్లో. ఎందుకంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వచ్చేసి. ఇదిగోండి ఇట్లా కాల్ చేసుకున్నాను మొత్తం. ఒకటి అయిపోయింది, ఇంకా రెండోది పెట్టేసుకున్నాను, పక్కకు పెట్టేసుకొని రెండోది కూడా కాలుస్తున్నాను. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. సిమ్లోనే కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవైతే మనము. ఇదిగోండి ఒకటి అయిపోయింది, కాల్ చేసుకున్నాను. ఇదైతే వచ్చేసి రెండోదండి. మీరు కూడా ఇలాంటి చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి. ఇట్లా స్టవ్ మీద కాల్చుకొని తిన్నారా లేదా బొగ్గుల మీద తిన్నారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి వచ్చేసి. ఇవైతే మనకి బయట 100కి 4 ఇస్తారు ఫ్రెండ్స్ వచ్చి. రైతు బజార్లో వాటిల్లో అయితే 4, 5 ఇస్తారు. ఇక్కడైతే మామూలుగా రోడ్ సైడ్ అయితే ఫుట్పాత్ దగ్గర అయితే మాత్రం 20 రూపీస్కి ఒకటి, 25 రూపీస్కి ఒకటి ఇస్తారు. అది కూడా కాల్చింది అయితే 25, మామూలుది అయితే 20 రూపీస్కి ఇస్తారు. ఇట్లా మొత్తం మిగిలిన 3 కాల్చేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకోటి, దీనికేమో కాడ లేదు, అదే చూపిస్తున్నా మీకు నేను. అంటే పట్టుకొని తినడానికి ఇబ్బంది అవుతుంది కదా. దీనికేమో కాడలు ఉన్నాయి, మంచిగా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది, దీనికి లేదని చెప్పి చెప్తున్నాను. అట్లా మొత్తము 3 కాల్చేసుకున్నాను. ఒకటేమో పక్కకు పెట్టేసుకున్నాను. నిమ్మకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి. ఒక నిమ్మకాయ ఉప్పు కారం రాస్తే బాగుంటుందని చెప్తున్నాను ఇందులో. అదిగోండి ఉప్పు కారం తీసుకున్న, నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. స్వీట్ కార్న్ కూడా మనం ఇట్లానే ఉడికించేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉప్పు కారం అట్లా వేసుకొని తింటారు. మనకైతే అది షాపింగ్ మాల్స్ వాటిల్లో అయితే వచ్చేసి 40 రూపీస్, 50 రూపీస్ అట్లా చెప్తారండి ఒక చిన్న కప్పు. అదిగోండి అట్లా రాసేసుకొని తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. సీజనల్లో వచ్చే ఐటమ్స్ తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇట్లా రాసి మా హస్బెండ్కి ఇచ్చాండి, చాలా ఇష్టంగా తిన్నారు. ఆయనకి ఇష్టము ఇట్లా తింటాము, నిమ్మకాయ ఉప్పు కారం అది వేసుకొని. మొత్తం పట్టిందా లేదా అని చెప్పి చూస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వాచ్ అవర్ కోసం నేను లైవ్స్ అవి తక్కువ చేస్తాను. నా వీడియోస్ చూసి కొంచెం నాకు వాచ్ అవర్ ఎవరో ప్లీజ్ సపోర్ట్ చేయరా ఫ్రెండ్స్ వచ్చేసి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నాను.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్.